హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. మూవింగ్ ఆన్, కేంద్ర బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని, ఈ బడ్జెట్ 2047 కల్లా వికసిత భారత్ను ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి అంటున్నారు బీజేపీ నేత లక్ష్మణ్. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. దేశాన్ని పాలించిన మీరు ఈ రెండు పార్టీలు కలిసి వాళ్ళ బీజేపీని ఏమైనా ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని విమర్శిస్తున్నారో, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఎజెండా ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి సహించలేక ఓర్వలేక ఏ రకంగా ఒకే గానాన్ని వినిపిస్తూ ఉన్నారు, ఏ రకంగా ఒకే రాగాన్ని వినిపిస్తూ ఉన్నారు. రెండు పార్టీలు కూడా బలుక్కున్నట్టుగా ఒకరేమో ధర్నాలు చేస్తామని, ఇంకొకరేమో వారు ప్రజల్లోకి వెళ్ళి నేను ప్రచారం చేస్తామని టీఆర్ఎస్ మాట్లాడుతారు. 10 సంవత్సరాల కాలంలో మీరు యూపీఏ, ఈ రాష్ట్రంలో తెలంగాణ, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పాలించిన మీరు ఈ ఎన్డీఏ పాలనలో ఎన్నైతే మేము నిధులు తెలంగాణ కల్పించాము, ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే మేము తెలంగాణకి ఇచ్చాము, మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు మేము ఎంత ఇచ్చామో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి కూడా ఎక్కువగా ఇచ్చినట్టయితే కూడా దేనికైనా సిద్ధమని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ నేను పదే చెప్తూ ఉంటాను. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రైల్వేస్ బడ్జెట్ మీ యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యావరేజ్గా 800 కోట్లు మాత్రమే మీరు కేటాయించిన దాఖలాలు ఉంటే, ఇవాళ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏకంగా ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే గత బడ్జెట్లో 9,000 కోట్లు, ఇవాళ తెలంగాణకు దాదాపు 6,000 కోట్ల రూపాయల బడ్జెట్, రైల్వే బడ్జెట్ మరి మోదీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ తెలంగాణలో ఈ రైల్వే లైన్స్ ఎలక్ట్రిఫికేషన్లు కానివ్వండి, లేదా ఇవాళ మొత్తం ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా పునర్నిర్మాణ పేరు మీద 750 కోట్లు, ఇవాళ చర్లపల్లి టెర్మినల్, ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్ పూర్తిగా దాదాపు 300 కోట్లతో ఈ రకంగా ఒక రైల్వే ఉదాహరణ చెప్తాను. మోదీ ప్రభుత్వం రాకముందు జాతీయ రహదారులు తెలంగాణలో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పష్టం చేయాల్సిన కోట్లు 1,10,000 కోట్ల ఖర్చు పెట్టి వల్ల తెలంగాణ స్టాండ్స్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ. నేషనల్ యావరేజ్ దాటి వల్ల ఇవాళ హైవేస్ ఇవాళ తెలంగాణ దూసుకుపోతున్నాయంటే ఆనాడు సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వల్ల కాదు, లేదా కేసీఆర్ గారు ఆ మంత్రివర్గంలో మంత్రిగా ఉండి ఉరగబెట్టింది లేదు. మీరిద్దరూ తోడు దొంగల్లా కూడా బలుకొని బీజేపీ మీద ఎదురుదాడి అయితే చేస్తున్నారో, నేను రెండు పార్టీలను కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, సవాల్ చేస్తున్నాను, చర్చకు మీరు సిద్ధంగా అంటే మీ హయాంలో ఈ 10 సంవత్సరాల హయాంలో మచ్చుకు కొన్ని నేను ప్రస్తావిస్తాను. ఇది దానికి రేవంత్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు, కేటీఆర్ స్పందించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తే అందులో ఒకటి తెలంగాణకి ఇచ్చారు. అదే రకంగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం 2014 పూర్వం కేవలం 2,500 కోట్లు నేషనల్ హైవేస్ ఉంటే ఈ 10 ఇయర్స్లోనే అదనంగా 2,500 కిలోమీటర్లు, అంటే ఇవాళ 5,000 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్. ఇవాళ మీరు 65 సంవత్సరాల్లో చేసిన పనిని 10 సంవత్సరాలు ఇవాళ మరి ఈ యొక్క మోదీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఎరువులు అందించడానికి 6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మీ హయాంలో మూతపడితే ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసి ఇవాళ తెలంగాణ రైతాంగానికి కాదు, మొత్తం దక్షిణాది రైతాంగానికి, వ్యవసాయదారులకు అందరికీ కూడా ఎరువులు సరఫరా చేసేటువంటి స్థితికి ఇవాళ తెలంగాణ కల్పించింది. స్మార్ట్ సిటీ కింద ఇవాళ వరంగల్, కరీంనగర్ పట్టణాల అభివృద్ధికి 1,000 కోట్లు, అమృత్ 2 పథకం కింద తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి దాదాపు 3,000 కోట్లు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి. తెలంగాణలో 2.5 లక్షల మందికి ముద్రా రుణాలు, ఇవాళ ముద్రా రుణాలను 10 లక్షల నుంచి కూడా 20 లక్షలకు పెంచి ఏ రకంగా ఇవాళ అసంఘటితమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఎవరు దిక్కు లేదు మాకు గ్యారెంటీ ఇవ్వడానికంటే మోదీ గారు నేను దిక్కు అని చెప్పి వారికి ఇవాళ ముద్రా లోన్స్ ఇస్తే ఇవాళ ఎంతమంది ఇవాళ మరి ఈ యొక్క తెలంగాణలో బాగుపడుతున్నారో ఒకసారి. స్ట్రీట్ వెండర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా, దాంతోపాటు ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ, మరి ఇవాళ సమ్మక్క సారక్క, ఇవాళ మీరు అడిగింది కదా ఆ పేర్లు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి
ఆ యొక్క గిరిజనులు ఆదివాసులను పరిగణన తీసుకొని వాళ్ళ నమ్మకాలను వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా ఇవాళ ఆ ములుగులను స్థాపించి ఏ రకంగా గిరిజనులకు ఇవాళ మరి అండగా నిలబడ్డదో అదే రకంగా మరి ఈరోజు క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్.